ఆ పార్వతీదేవి అమ్మ అమ్మ అనడంలోనే అన్నపూర్ణత్వం అందులో కనబడుతుంది. ఈ అన్నపూర్ణ అనే మాటలో ప్రతివారికి ఆకలి బాధ లేకుండా చేసే తల్లి ఆవిడ. ఈ దృష్టితో చూస్తే విశ్వవ్యాపకమైన భగవచ్ఛక్తి సృష్టిలో అందరికీ ఆహారాన్ని ఇస్తూ ఉన్నది. అన్నప్రదాయన ఆవిడ. అందుకే ఎవరైనా సరే అన్నం తినేటప్పుడు ఆ పెట్టినటువంటి తల్లి ఆ జగన్మాతను ఒక్కసారి తలంచుకుని కానీ తింటే అంతవరకు అన్న పదార్థం అప్పుడు అన్న ప్రసాదం అవుతుంది. అందుకే ఎవరు ఏది తిన్నా అది జగన్మాత వడ్డిస్తున్నది అనే భావనతో ఆరగించగలగాలి. అలా తిన్న అన్నము చిత్తశుద్ధిని కలిగించి జ్ఞాన వైరాగ్యాలు ఇస్తుంది. అందుకే అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాన్ దేహిచ పార్వతీ అనే ప్రసిద్ధ శ్లోకం ఉన్నది. అయితే ఇది బాగా ప్రసిద్ధి ఎంతో దీనిలో తత్వం కూడా అంత గొప్పగా ఉన్నది. ఆవిడ అన్నపూర్ణ, సమస్తములైన అన్నములు నిండుగా ఉన్న ఆవిడ దగ్గర సృష్టిలో అనేక మంది జీవులు ఇప్పుడున్నవాళ్ళు తర్వాత వచ్చేవాళ్ళు వీరందరికీ కూడా అన్నం పెడుతున్నప్పటికీ ఆమె దగ్గర ఉన్న అన్న భాండారం తగ్గదు, తరగదు. అలాంటి అన్నపూర్ణత్వం. పైగా ఎప్పుడూ అది నిండుగా ఉంటుంది కనుక సదాపూర్ణే అన్నారు ఇక్కడ. పైగా శంకర ప్రాణవల్లభే, శివుని యొక్క ప్రాణప్రియ. ఇలా ఎప్పుడైనా అమ్మవారిని తలంచుకున్నప్పుడు అయ్యవారిని కూడా స్మరించితే అది ఉత్కృష్టమైన ఫలితం ఇస్తుంది. అదొక శివశక్త్యాత్మకమైన ఉపాసన ఇస్తుంది. అలాంటి తల్లి ఇచ్చిన అన్నాన్ని మనం తింటున్నాం, ఆ అమ్మ వడ్డించింది అనే భావన కలిగితే మనస్సు పసితనమంతే నిర్మలమవుతుంది. అందుకే తల్లి జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం, అమ్మ పెట్టిన ప్రసాదం వల్ల చిత్తం శుద్ధమై జ్ఞాన వైరాగ్యాలు కలుగుతాయట. జ్ఞానవైరాగ్యం కలిగిందా అది మోక్షహేతు అవుతున్నది. అందుకు జ్ఞానవైరాగ్యదాయకమైన అన్నప్రసాదాన్ని ప్రసాదించవలసిందిగా అన్నపూర్ణమని ప్రార్థించుతూ అనేకములైన అద్భుత చిత్రణలు మనకి స్తుతుల్లోనూ ఆగమ గ్రంథాల్లోనూ వర్ణించారు. వాటిని ధ్యాన శ్లోకాలు అంటారు. ధ్యాన శ్లోకం అంటే కేవలం చదవాల్సింది మాత్రమే కాదు, ధ్యానించవలసినది. ఆ శ్లోకంలో వర్ణించిన స్వరూపాన్ని మనసా భావన చేయాలి. ఒక్కొక్కసారి మంత్రాలు తంత్రాలు కంటే మనసా దేవతా స్వరూపాన్ని భావించి ధ్యానించే చాలు వెంటనే ఫలితం కనబడుతుంది. అలా ఇప్పుడు మనం అన్నపూర్ణ స్వరూపాన్ని ధ్యానించాలి. అలా ధ్యానించడానికి యోగ్యమైన రూపాన్నే ఈ నవరాత్రుల్లో జగదంబ క్షేత్రాల్లో ఆ మూల విరాట్టుకి అలంకారముగా ఆ రూపాన్ని ఆవిష్కరిస్తారు. ఆ రూపం చూడడం వల్ల ఎలా ధ్యానించాలో మనకు స్ఫురణ లభిస్తుంది. దేవతా రూపములు మనం కల్పించినవి కావు, శాస్త్రము నిర్దేశించినవి. అలా అన్నపూర్ణమ యొక్క దివ్య స్వరూపాన్ని శాస్త్రం ఎలా వర్ణించిందో గమనిద్దాం. వామే మాణిక్య పాత్రం మధురసభరితం బిభ్రతిం పాణిపద్మే దివ్యైరన్నైప్రపూర్ణం ధృతమణివలయే స్వర్ణదర్వించ దక్షే రక్తాంగీం పీనతుంగస్తనభరవిలసత్తారహారాం త్రినేత్రాం వందే పూర్ణేందుబింబ ప్రతినిధివదనాం అంబికాం అన్నపూర్ణాం.